నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. కొత్త బంగారు లోకాన్ని భారతీయులే సొంతం చేసుకుంటున్నారు. ఈ దేశంలో పుట్టి ప్రపంచాన్ని ఏలుతున్న బహుళజాతి సంస్థలకు సారథ్యం వహించడమే కాదు, ఆ సంస్థల్ని లాభాల బాటలో పరుగులు పెట్టిస్తున్నారు. తమ మేధస్సుతో సంస్థలను వృద్ధి చేయడమే కాదు, దాన్ని తమ మాతృభూమి కూడా పంచుతున్నారు. బహుళజాతి సంస్థలు ఏరికోరి భారతీయ నిపుణులకే పట్టం కడుతున్నాయి. పోటీ ప్రపంచం, అనుక్షణం మారిపోయే పోటీ ప్రపంచం, కాలంతో పాటు పరుగెత్తాల్సిన ప్రపంచం. ఒక్క క్షణం ఆదమర్చినా అవకాశాలు చేజారిపోతాయి. దూరదృష్టి లేకపోతే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. వీటన్నింటినీ దాటెళ్లాలంటే సమర్థుడైన వ్యక్తికే బాధ్యతలు అప్పగించాలి. అప్పుడే విజయం వరిస్తుంది. తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తుంది. నాయకుడు సమర్థుడైతే ఎంతటి విజయమైనా సాధించవచ్చు. ఈ సూత్రాన్ని ఇప్పుడు బహుళజాతి సంస్థల యాజమాన్యాలు అక్షరాలా పాటిస్తున్నాయి. తమ సంస్థల్ని నడిపించడానికి ఏరి కోరి సమర్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇంతకీ సమర్థులంటే ఎవరు? వాళ్లకుండాల్సిన లక్షణాలేంటి? వాళ్ళు ఏమేం చేయగలగాలి, ఎంత చేయగలగాలి? ఇలాంటి ప్రశ్నలు ఆ వెనకనే వేసుకుంటున్న బహుళజాతి సంస్థలు అన్నింటికీ కలిపి ఇస్తున్న ఒకే ఒక సమాధానం, ఒక సమర్థుడైన భారతీయుడికి బాధ్యతలు అప్పగిస్తే చాలని అనుకుంటున్నారు. అవును, నేటి పోటీ ప్రపంచంలో దూసుకుపోవాలన్నా, తమ వ్యాపారాన్ని 100 రెట్లు విస్తరించాలన్నా, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నా, రాబోయే ఆటంకాలను ముందే గుర్తించి తప్పించుకోవాలన్నా బహుళజాతి సంస్థల ముందున్న ఫస్ట్ ఆప్షన్ ఓ భారతీయుడిని సీఈఓగా ఎంపిక చేసుకోవడమే. ప్రపంచ కార్పొరేట్ రంగంలో టాప్ దిగ్గజ సంస్థలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, పెప్సికో లాంటి ఎన్నో సంస్థల సక్సెస్ సీక్రెట్ ఓ భారతీయుడికి బాధ్యతలు అప్పగించడమే అని ఆ సంస్థల యాజమాన్యాలే చెప్పుకుంటున్నాయి. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, ఇంద్రా నూయి, సనాతను నారాయణే ఇలా వీళ్లంతా నేటి కార్పొరేట్ ప్రపంచంలో తమ సంస్థలను దూసుకుపోయేలా చేస్తున్నారంటే ఒకే ఒక కారణం, వాళ్లంతా భారతీయులు కావడమే. అవును, ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో బహుళజాతి సంస్థల ఒకే ఒక ఆలోచన భారతీయుల్ని ఎంపిక చేసుకోవడం. ఇందుకోసం నేరుగా బిజినెస్ స్కూళ్లు, టాప్ ఐఐటీలకే వెళ్లి క్యాంపస్లలోనే స్టూడెంట్లను కోట్లకు కోట్లిచ్చి మరీ ఎత్తుకుపోతున్నారు. ఇండియన్ బిజినెస్ స్కూళ్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, IIIT విద్యార్థులకు ఏడాదికి 2-3 కోట్ల వేతనాలు ఇవ్వడానికి కూడా బహుళజాతి సంస్థలు వెనకాడటం లేదు. ఇప్పటికే చాలా సంస్థల్లో కీలక స్థాయిలో ఉన్న భారతీయులు సదరు వ్యాపారాల్ని ముందెన్నడూ లేనంతగా పరుగులు పెట్టించారు. దీంతో ఇదే ఇప్పుడు కార్పొరేట్ వరల్డ్ సక్సెస్ మంత్రాగా మారిపోయింది. ఒక్క సమర్థుడైన భారతీయ నిపుణుడికి బాధ్యతలు అప్పగిస్తే చాలు, అక్కడి నుంచి తమ బిజినెస్ గాడిలో పడిపోయినట్లే అని గుడ్డిగా నమ్ముతోంది నేటి కార్పొరేట్ ప్రపంచం. అందుకే ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థలకు భారతీయులే సీఈఓలుగా ఉన్నారు. నేటి డిజిటల్ ప్రపంచంలో ఈ భూగోళం కాస్త గూగోళమైపోయింది. అంతలా గూగుల్ మన జీవితాల్లో భాగమైపోయింది. ఈ రోజుల్లో గూగుల్ తల్లి లేకపోతే చాలా మందికి పొద్దు గడవదు. అంతలా గూగుల్ను, ఆండ్రాయిడ్ ఫోన్లను పాపులర్ చేసిన వ్యక్తి ఒక భారతీయుడే. ఆయనే సుందర్ పిచాయ్. ఇంటర్నెట్లో టాప్ సెర్చ్ ఇంజిన్ గా ఉన్న గూగుల్ను మరో 10 మెట్లు ఎక్కించిన ఘనుడు సుందర్ పిచాయ్. 2004లో గూగుల్లో సాధారణ ఉద్యోగిగా చేరిన సుందర్ కొన్నాళ్లకే డక్ట్ మేనేజ్మెంట్లో కీలక బాధ్యతలు స్వీకరించి ఆపై గూగుల్ అప్లికేషన్స్ లో తన ప్రతిభకు పదును పెట్టాడు. క్రియేటివ్ గా ఆలోచిస్తూ గూగుల్ను కొత్త పుంతలు తొక్కించడంతో పాటు సంస్థ విజయంలో కూడా కీలక భూమిక పోషించాడు. గూగుల్ క్రోమ్, గూగుల్ మ్యాప్స్, గూగుల్ స్టోర్స్, ఆండ్రాయిడ్ అప్లికేషన్లతో నిండిన గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్లన్నీ సుందర్ పిచాయ్ ఆలోచనల్లోంచి పుట్టినవి. అందుకే లారీ పేజ్ తన తర్వాత గూగుల్ సీఈఓగా మారు మాట్లాడకుండా సుందర్ను ఎంపిక చేశారు. సుందర్ సామాన్యుడేమీ కాదు. గతేడాది మైక్రోసాఫ్ట్ సీఈఓ రేస్లో సత్య నాదెళ్లకు గట్టి పోటీ ఇచ్చింది కూడా సుందరే. అంటే అప్పట్లోనే భారతీయుల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇప్పుడు అది కొనసాగుతోంది. ఒక్క గూగుల్కే కాదు, ఎన్నో సంస్థలు తమకు భారతీయులే సీఈఓలుగా కావాలని ఏరికోరి పెట్టుకుంటున్నాయి. బహుళజాతి కంపెనీల విజయ రహస్యం ఒక్కటే, విస్తరణ.
ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి దూసుకెళ్తుండాలి. అప్పుడే ఆ కంపెనీ మార్కెట్లో నిలబడగలుగుతుంది, తాను సంపాదించుకున్న అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటుంది. ఇందుకోసం సమర్థుడైన నాయకుడు చాలా ముఖ్యం. ఆ సమర్థులు భారత్లోనే దొరుకుతారని బహుళజాతి సంస్థలు గట్టిగా నమ్ముతున్నాయి. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్.